దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, శుభాలు. మరణాథ. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈరోజు అనిష్టమైన విశేషం అంశముతో మీ ముందుకు వస్తున్నాను. మీ ముందుకు దేవుడు నిలబెట్టాడు, అందుకు దేవునికి వందనాలు. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఇది రోజు వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. అనిష్టమైన విశేషము నిమిత్తము మాట్లాడుచుండక నిలబడి నన్ను నా తలంపులు మరుగు చేసి నీ బిడ్డల ఎదుట నీ ఎదుట నిలబడి ఉన్నాను. నిలబడి నన్ను నా తలంపులు మరుగు చేసి నాతో నీ ఉండి, నాలో నీ ఉండి, నీ బిడ్డలతో మాట్లాడమని నీ వాక్యము చేత, నీ మాటల చేత, నీ జ్ఞానము చేత నీ బిడ్డలను బలపరిచి నడిపించమని తండ్రి, ఇదిగో నీ దాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. నా కంఠస్వరని బోరుగా వాడుకోండి. నీ ఆత్మ చేత నింపి బలపరచమని ఆదరణకర్త అయిన దేవదేవుని యొక్క నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమెన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అనిష్టమైన విశేషం అనే మాటలో మనం చదువుకుతున్నప్పుడు ఇక్కడ కీర్తన గ్రంథకర్తలో దావీదు అనేక విషయాలు మనకు కనబడుతున్నది. కనుక దేవుడు మాట్లాడుచున్న ప్రతి మాటను మనం గమనించాలి. ఎందుకంటే వాక్యములో అనేకమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. ప్రియులారా, దేవుడు ఎందుకు ఆ రీతిగా మాట్లాడుచున్నాడు అంటే మనం ఆలోచిస్తే మనము అనేక విషయాలు మనం ఆలోచించాలి. ఇక్కడ 53 కాంచి మనం చదువుతున్నప్పుడు దేవుడు ఒక ధర్మశాస్త్రం మనకి ఇచ్చాడు. నీ ధర్మశాస్త్రం బట్టి నేను జీవించుచున్నాను అనే మాటని వింటున్నాం. చూడగా నాకు అధిక రోసము పుట్టుచున్నది. యాత్రికుడైన నేను నా బసలో పాటల పాడుటకు అంటున్నాడు. దావీదు ఒక యాత్రికుడిగా వచ్చాడు అనేది గమనిస్తున్నాడు ఇక్కడ. అంటే మరి అనిష్టమైన విశేషం అనే మాటను మనం గమనిస్తూ ఉంటే దావీదు యాత్రికుడి వలె నేను ఇక్కడ విశేషగా నేను ఉన్నాను అంటే దేవుని సన్నిధిలో యాత్రికుడిగా పాటలు పాడుటకు, స్తుతించుటకు ఆయన ధర్మశాస్త్రము లోబడిన వాడిగా ఆయన జీవిస్తున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, నీ కట్టడలు హేతువులాయను అంటున్నాడు యెహోవా. రాత్రి వేళ నీ నామస్మరణ చేయుచున్నాను అంటున్నాడు. రాత్రి వేళల నీ నామస్మరణము నేను చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రము అనుసరించి నడుచు అంటే ఇక్కడ ఏమన్నాడంటే 55లో నీ ధర్మశాస్త్రమును నేను అనుసరించి నడుచుకుంటున్నాను. పిల్లరా, ధర్మశాస్త్రం అంటే లేఖనము, బైబిల్ గ్రంథం. మనం ఏ రకంగా అర్థం చేసుకుంటున్నాం, ఏ రకంగా చదువుతున్నాం, ఏ రకమైన విశేషాలు మనం గమనిస్తున్నాం అంటే నీ ఉపదేశాలను అనుసరించి నడుచుకునిచున్నాను అంటున్నాడు. ఇదే నాకు వరముగా అంటే ఇదే నాకు వరముగా అనిపించుతుంది, కనిపించుచున్నది, నాకు ఆదరణగా ఉందంటున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్న దావీదుకు ఏ రకమైన ఆదరణ కలుగుతున్నది, ఏ రకమైన విశేషమైన ఆదరణ విశేషం కలుగుతుంది, విశేషమైన విజయమును పొందుకుంటున్నాడు దావీదు అంటే ఇక్కడ కనబడుతున్న ఈ మాటని, యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని చెప్తున్నాడు. ఇక్కడ నేను నిశ్చయించుకునిచున్నాను అంటే దావీదు అంటున్నాడు, యెహోవా నీ వాక్యమును అనుసరించి నేను నిశ్చయించుకునిచున్నాను. నీ వాక్యము చదివిన తర్వాత, నీ వాక్యమునకు లోబడిన తర్వాత, నీ వాక్యము జ్ఞానము చేసి నీ లేఖనమును అన్ని దాని లోతు తెలుసుకున్న తర్వాత నేను అనుసరించుచున్నాను. అంటే అనుసరించటువంటి ఏంటి? దావీదు ఇక్కడ అంటున్నాడు కదా, అనేకమైన అనిష్టమైన విశేషం అంటే మనం అనిష్టమైన విశేషం అంటే దేవుని యొక్క విశేషం ఏంటో తెలుసుకుని అనుసరించటం. ప్రియులారా, ఇక్కడ ఒక మాట అంటాడు 58వ వచనంలో,
కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను. ప్రియులరా, దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు చెప్తున్నాడు? ఈ మాటలను ఎందుకు మనకు ప్రకటన చేస్తున్నాడు? కటాక్షమైన నీ యొక్క కృప చేత నేను ఆశ్రయించుకుంటున్నాను, కటాక్షమైన నీ వెలుగులో నేను నింపబడుతున్నాను, నీ ఆత్మ చేత నేను బలపడిన వాడిని, నీ కటాక్షం లేకపోతే నేను ఎందుకు పనికిరానంటున్నాడు. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించుము అంటున్నాడు. ఇక్కడ 58వ వచనంలో ఏమంటున్నాడు? నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించుము. దేవుని కృప లేకుండా మనం జీవించగలమా? మనం అడిగేయగలమా? మనం బ్రతకగలమా? ప్రియులారా, ఒక్కసారి గమనించాలి ఈ సాయంకాల పూట. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు అనేకమైన విషయాలతో. కాబట్టి ఈ రోజు నీవు నేను ఆలోచన కలిగి ప్రార్థించే వారిగా ఉండవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, దేవుడు నీతో నాతో మరి విశేషముగా మాట్లాడుచున్నాడంటే దాని విధానం ఏంటో మనం తెలుసుకోగలిగి ఉండాలి. కనుక మనం తెలుసుకున్నప్పుడు దేవుడు ఏ రకంగా ఆయన కృపలో నిన్ను బలపరుస్తున్నాడు, ఆయన కృపలో నిన్ను దీవిస్తున్నాడు అనికి మనం గమనించుకోవాలి. చూడండి, ఇక్కడ అంటున్నాడు 50 మరొక వచనం మీకు చదివి వినిపిస్తున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో ఇక్కడ ఏమన్నా కాబట్టి అంటున్నాడు. కాబట్టి తన నమ్మిన యూదులతో ఆ వాక్యమును చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ వాక్యము ఎరిగిన వారైతే సత్యమును గూర్చి నన్ను ఎరుగుదురు. నిజమే కదండి. మరొకసారి ఈ మాటని మనం చదువుతాం, కృపైనుంచి వాక్యాన్ని. ప్రియులరా, చూడండి, ఇక్కడ అంటున్నాడు 29 కంటే మనం చదువుతుంటే, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు అని అంటున్నాడు. తనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేసేదను, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని నన్ను చెప్పును. నువ్వు యాత్రుడిగా నువ్వు ఈ లోకముకు వచ్చినప్పుడు నువ్వు ఒంటరివాడు కాదు అని మనం గమనించాలి. యాత్రుడిగా ఈ లోకంలో నువ్వు ప్రవేశించినప్పుడు, యాత్రుడిగా నువ్వు జీవించుచున్నప్పుడు, యాత్రగా నువ్వు నడుచుకునిచున్నప్పుడు నువ్వు ఒంటరివాడు కాదని మనం గమనించాలి ఇక్కడ. కనుక ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచురి. ఆయన మాట్లాడుచున్న మాటలను బట్టి విశ్వాసమును పెంచుకున్నారు అనేకులు అంటున్నాడు. గనుక యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అంటున్నాడు, నిజముగా నాకు శిష్యులైండి మీరు సత్యమును గ్రహించెదరు. మరి 31వ వచనంలో మాట్లాడుతున్న మాటలు. ప్రియులారా, అలాగే అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును అని చెప్పగా, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండదు. అబ్రహాము సంతానం, మేము ఎప్పుడు ఎన్నడూ ఎవరికి కూడా దాసులేం లేమే అంటున్నాడు. మీరు స్వతంత్రులుగా మరి స్వతంత్రులమని మీరు ఎలాగ చెప్పబడుతున్నారు అని ఆయనతో చెప్పిరి. పిల్లరా, మనం ఎలాగంటే కనుక మనం అబ్రహాము సంతానము కాబట్టి మనం స్వతంత్రులమని భావించాలి. ఈ స్వతంత్రులుగా భావించినప్పుడు దేవుడు మనకు అనేకమైన విషయాలను అందించుచున్న వాడై ఉన్నాడు. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు గాని నేను గాని మనం అందరము కూడా ఆయన విషయాల్లో అనేకమైన శ్రేష్టత కలిగి ఉండాలి. యాకోబు పత్రికలోని మాటలు రాయిస్తున్న ఈ మాటలు మనం ఒకసారి చదివినప్పుడు దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ మాటలను మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ అనేకమైన విషయాలు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు మీరు వినివారి మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనుకొడి వాక్య ప్రకారమును ప్రవర్తించేవారు, అంటే వాక్య ప్రకారము మీరు ప్రవర్తించుడి అని సెలవిస్తున్నాడు ఈ మాటలు. అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, వాక్యం ఏమి చెప్తుందో దాన్ని బట్టి మీరు ప్రవర్తించండి. ఈరోజు అనిష్టమైన విశేషం అంటే ఏంటి? దేవుడు తన ఆత్మీయను మనకు అందిస్తున్నాడు.
దేవుడు తన విశేషను మనకు చెప్తున్నాడు. దేవుడు తన క్రియలను మనకు బోధిస్తున్నాడు. దేవుడు తన అనుభవం మనకు ప్రకటిస్తున్నాడు. అంటే ఇక్కడ అంటున్నాడు, ఇకనైనను వాక్యమును వినివాడయుండి అంటున్నాడు. ఇక్కడ దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే, చూడు, అద్దములో తన సహుడు అంటే తన శరీరమును అద్దములో తన ముఖమును చూసుకునే సహుడై ఉన్నాడు, అంటే మనిషిని పోలి ఉన్నాడు అని చెప్తున్నాడు. పిల్లరా, దేవుని వాక్యము నీలో నువ్వు దేవుని వాక్యానికి లోబడితే అద్దము ఎదుటికెళ్ళి నీ ముఖమును ఎలాగ చూసుకున్న వాక్యము నిన్ను అలాగ అద్దము వలె నీకు కనబడుతుంది. అంటే వాక్యము నిన్ను బలపరుస్తుంది, నీలో ఉన్న లోపాలని సరిచూస్తుంది, నీకు చెప్పుతుంది. నేను ప్రతిరోజు చెప్పే మాట ఏంటంటే ప్రియులరా, ఇక్కడ వాక్యాలు అనేక రకాలుగా ఉన్నాయి, కానీ ఈ 3 వచనాల్లో మరి అనేష్టమైన విశేషం అంటే దేవుడు నీతో మాట్లాడుచున్న విశేషాలను చాలా దృఢముగా గొప్పగా ఎంచుకున్న వారిగా ఉండాలి. కాబట్టి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే దాని విశేషాలు మనం ఏమనుకుంటున్నాము, ఎలాగ అనుకుంటున్నాము అనేది మనం గమనించినప్పుడు ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడంటే ఈరోజు ఇప్పుడు అద్దము అనే మాటను ఎందుకు మాట్లాడి ఉన్నాడు ఈ మాటను అంటే ప్రియులారా, దేవుడు మరొకసారి ఈ మాటను మనం చదువుతున్నప్పుడు గమనించినప్పుడు ఇక్కడ ఏమంటాడు, మరొకసారి చదువుతున్నాను, మీరు వినివారివై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించి వారయుండు. అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా వాక్యం మీకు ఏం చెప్తుందో దాని వలన, అంటే చెడ్డ చెప్తుందని చెడ్డగా దాన్ని గ్రహించుకుని నడవాలని ప్రభువు చెప్తున్నాడు వాక్యము ద్వారా. అంటే మిమ్మల్ని మీరు, ఈ లోకంలో చాలా మంది క్రైస్తవులు దేవుని వాక్యం బైబిల్ భూత గ్రంథము అనేక రకాలే చెప్తారు. అసలు ఈ బైబిల్ గ్రంథం అంటున్నాడు ఏమంటుంది, ఇక్కడ రాయబడింది కదా, మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా దేవుని లేఖనం అదే గ్రంథమైనా మంచి ఏదైతుందో దాన్ని వెతకండి, దాన్ని బట్టి నడవండి అని బైబిల్ చెప్తుంది. ఈ లోకములో ఇండియా దేశంలో అనేక గ్రంథాలు కూడా చెప్తున్నాయి. అయితే ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ ఎవడైనాను వాక్యం విని దాని ప్రకారంగా నడుచుకునేవాడు, ఎవడైనాను వాక్యం విని దాని ప్రకారంగా నడుచుకునేవాడు అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, దాన్ని అర్థము చేసుకునేవాడైతే అర్థము వైపు తన సహదేహమును చూసుకునేవాడిగా ఉండవలసిన వాడు అంటున్నాడు. అంటే అద్దమును చూడండి, ఇక్కడ అంటున్నాడు ఏమని, తన అద్దము ఎదుటికెళ్ళి తన సహదేహమును చూసుకునే మనిషిని పోలివలే ఉండు. అంటే వాక్యము నిన్ను పోలిచి, నీ వాక్యము నీలో ఉన్న లోపాలు నీకు చూపించి నిన్ను అల్లరి చేయకుండా నిన్ను నువ్వు సరిచేసుకుని నిన్ను నువ్వు బలపరుచుకుని నీ లోపాలు నువ్వు కడుక్కుని రాగా. చూడండి, ఎవరికైనా గాయం కలుగుతుంది అనుకోండి, గాయాన్ని బయటకు చూపిస్తారా? చూపించరు, దానికి కట్టు కడతారు, లేదా దాన్ని కనపడకుండా వేరే రకాలుగా మరి దాన్ని కప్పడానికి ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే గాయమును కనపడకుండా. అలాగే వాక్యము కూడా ఒక వస్త్రం వలె, జ్ఞానం వలె, నీతి వలె, నిజాతి వలె దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు, ఈ లోకాన్ని చిత్రీకరించబోతున్నాడు. అంతే తప్ప నీకు చెడ్డ విషయాలు ఎక్కడో కూడా బైబిల్ గ్రంథంలో చెప్పదండి. ఎందుకంటే చాలా మంది అంటున్నారు, ఏమంటున్నారంటే అది మంచిది కాదు. పిల్లరా, మంచిది ఎక్కడుందండి? దేవుడు నీకు బోధించిన ఈ బోధలో అనేకమైన విషయాలు చెప్పుచున్నప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ చాలా విషయాలు చెప్తున్నాడు ప్రభు. ఏమని అంటే ప్రియులరా, మనం ఒకసారి ఆలోచించినప్పుడు మత్తయి సువార్తలో మాట్లాడుచున్న ఈ మాటలని మనం గమనిస్తున్నప్పుడు ఏమంటాడు, 5వ అధ్యాయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం ఒకసారి చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ మాటలు ఎలా ఉన్నాయంటే ఆత్మ సంబంధమైన విశేషాలుగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎవడైనా నీతో రమ్మని పిలుచుచున్నప్పుడు వాడితో 2 మైలు, 1 మైలు, కొంచెం దూరం అని అడుగుతాడు. ఇక్కడ అంటున్నాడు 41వ వచనంలో 44 కానించి మనం పాఠం చదువుతున్నప్పుడు ఇక్కడ అంటపడుతున్నాడు, వాడితో 2 మైళ్ళు ప్రయాణం చేయి అంటున్నాడు. అయితే అంటున్నాడు ఇక్కడ, అడిగివానికి నిన్ను అప్పు అడిగిగోరి వారి నుండి, ప్రియులారా, అడిగివాడికి అంటే నేను అప్పు అడిగి వారికి నుండి నీవేం కోరుకుండాలంట?
చూడండి, ఇక్కడ అంటున్నాడు చక్కటి మాటలు. అప్పుకొనవద్దు, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రు నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పిన మాట నువ్వెందుకు అనుసరించట్లేదు? చాలా శ్రేష్టమైన మాటలుగా కనబడుతున్నాయి కదా ఇక్కడ. విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏమనగా, మీరు పరలోకమందున తండ్రికి నేను చెప్పేది ఏమనగా, మీరు మీ పరలోక తండ్రి మీ పరలోక తండ్రికి మీరు కుమారులై ఉన్నారు కదా అని అంటున్నాడు ఇక్కడ. మీ శత్రువులను ప్రేమించుడి, హింసించే వరకు, ఇక్కడ ఏమన్నాడు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి అంటున్నాడు. అంటే ప్రియులారా, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, మేము హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి. మనం తిరగబాటు చేయకూడదని ప్రభు చెప్తాడు. ఈ మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 44వ వచనంలో మాట్లాడుతున్న మాటలు. అంటే ఇలా జరుగుతున్న దాడులు కానీ వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన మాత్రమే చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడే సర్వము చూసుకునేవాడు, సర్వాన్ని సరిచేసేవాడని ఆయనే స్వయముగా చెప్పుచున్నాడు. ప్రియులరా, ఈ సాయంకాల సమయాలు వింటున్న వారు మీరు కానీ నేను కానీ మనమందరము కూడా ఏమై ఉన్నామంటే వాక్యానికి లోబడి మాట్లాడేవారుగా ఉండాలనేది లేఖనము చెప్తుంది. గనుక వాక్య గ్రంథములో మనం ఈరోజు పాఠం ఏంటంటే విశేషమైన చూడండి, అనిష్టమైన విశేషం. అనిష్టం అంటే ఏంటి అంటే, మనకి ప్రమాదం పంచుకొచ్చినప్పుడు అనిష్టంగా భావిస్తున్నాం కాబట్టి అనిష్టాన్ని ఇష్టంగా చేసుకోమని ప్రభు చెప్పుచున్న మాటని మనం వింటున్నాం. ప్రియులరా, ఈ సాయంకాల పూట దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడంటే అనేక విషయాల్లో ఆయన వాక్య గ్రంథాల్లో ప్రకటన చేస్తున్నాడు. కనుక ఈ సాయంకాల సమయంలో వింటున్నా మీరు కానీ నేను కానీ మనమందరము కూడా ఆయన మాటలు ఎరిగి, ఆయన వాక్యాన్ని ఎరిగి, ఆయన మాటలు అనేకమైన విషయాలు తెలుసుకునే కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ స్తోత్రాలు. ప్రేమగల రాజా, నీ వందనాలు చెల్లిస్తూ, నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి, నీ తలంపును బట్టి నీ ఆత్మ నడిపింపు దాయి చూపించమని ప్రార్థిస్తుండగా, దేవా నీ వాక్యము చేత మమ్మల్ని సిద్ధపరచినందుకు వందనాలు, నీ వాక్యము చేత మమ్మల్ని కట్టినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ మాటలు విన్నా నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, నీ ఆత్మతో బలపరచమని నాయనా, ఎందరైతే మాటల కొరకు ప్రభా అనే అనిష్టమైన విశేషము ప్రభా మనుషులు తెలుసుకుని మమ్మల్ని మేము ఎలా నడుచుకోవాలి, శత్రువు కొరకు ప్రార్థించమంటున్నాం, శత్రువులు ప్రేమించమంటున్నాం, శత్రువుల కొరకు విజ్ఞాపన ప్రకటించమంటున్నాం. కాబట్టి అటువంటి ప్రకటన చేయగల కృపను మాకు, మా దేశ ప్రజలకు, మా బంధుమిత్రులకు, స్నేహితులకు అందరకు కలగజేయమని క్రీస్తు నామని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.